సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో పార్టీలన్నీ స్పీడ్ను పెంచాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల తరఫున ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వెంగళరావు నగర్ నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు కూడా. కాంగ్రెస్ కూడా విస్తృత ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తోంది. ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ అన్ని ప్రధాన పార్టీలను కూడా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ రోజు నుంచి ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా ప్రచారాలకు వెళ్ళబోతున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి 2 డివిజన్లలో కార్నర్ మీటింగ్లలో పాల్గొనబోతున్నారు. మొత్తం 3 దఫాలుగా కూడా కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు వెంగళరావు నగర్ అలాగే సోమాజి కూడా ఈ 2 డివిజన్లలో కూడా రోడ్ షోతో పాటు సపరేట్ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో తామేం చేయబోతున్న విషయాల్ని జూబ్లీహిల్స్ ప్రజలను అడిగి ఓట్లు అడిగే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి చూస్తే ఈరోజు కేటీఆర్ షేక్పేట్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్ అనేక దఫాలుగా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభిస్తున్నారు. ప్రతి డివిజన్లో కూడా రోడ్ షో ఉండే విధంగా కూడా కేటీఆర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇతర ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా సమయం దొరికినప్పుడు కూడా జూబ్లీహిల్స్లో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1-2 రోజుల్లో రోడ్ షోలు కూడా ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 3 పార్టీలు కూడా రోడ్ షోల పైన ప్రధానంగా ఫోకస్ చేశాయి. సాయంత్రం పూట రోడ్ షోలు పెట్టడం ద్వారా ప్రజలందరినీ కూడా సంబంధించి తమ అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుందనే నిర్ణయంతో రోడ్ షోలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. 9వ తారీఖు వరకు, నవంబర్ 9 వరకు ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు కూడా సాయంత్రం వేళలో రోడ్ షోలు నిర్వహించాలనేది ఈ 3 పార్టీల ప్లాన్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచే సంబంధించి 3 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ముఖ్యంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తితో పాటు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుంది. గతంలో బీజేపీ చేయగలిగింది, కాంగ్రెస్ వస్తే నష్టం ఏంటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. దీంతో పాటు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి పైన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ విరుచుకుపడతా ఉంది. రౌడీ షీటర్కు కుటుంబానికి టికెట్ ఇచ్చారు అంటూ కూడా బీఆర్ఎస్ కౌంటర్ చేస్తుంటే వీటికి సంబంధించి సానుభూతితో ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇలా 3 ప్రధాన పార్టీలు కూడా అస్త్రశస్త్రాలతో సంబంధించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కురుబిక్కురు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సాధ్యమంటే వరకు కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన అన్ని ఆయుధాలను అయితే అన్ని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాకేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.